నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2% డిఏ పెంపు జనవరి 1 నుంచి వర్తింపు. 1,15,00,000 మందికి లబ్ధి. రెండు పడక గదుల ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు. బేస్మెంట్ పూర్తి చేసిన లబ్ధిదారులకు 1,00,000 చెల్లించాలని నిర్ణయం. పాలమూరుకు జాతీయ హోదా ప్రతిపాదనలు తిరస్కరించిన కేంద్రం. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కోర్టులో ఉందని స్పష్టీకరణ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో 3 పిల్లల మృతి. విషాహారం వల్లేనని అనుమానాలు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మయన్మార్, థాయిలాండ్లను పెను భూకంపాలు కుదిపేశాయి. మయన్మార్లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భూకంపాలు భారీ విధ్వంసం సృష్టించాయి. ఇప్పటి వరకు మయన్మార్లో 55 మంది చనిపోగా 100 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య అంతకు అనేక రెట్లు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోనూ 3 మృతి చెందారు. భూకంపం తీవ్రతకు అనేక భవనాలు నేలకొరిగాయి. సమీప ప్రాంతాల కూలీలు, ప్రజలు భయంతో పరుగులు తీశారు. మయన్మార్లోని 6 రీజియన్లతో పాటు థాయిలాండ్లో అత్యవసర పరిస్థితి విధించారు. మానవతా సాయం అందించాలని మయన్మార్ మిలిటరీ పాలకులు అంతర్జాతీయ సమాజాన్ని అర్థించారు. మయన్మార్లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భారీ భూకంపాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. రిక్టర్ స్కేలుపై మొదటి భూకంపం తీవ్రత 7.7గా, రెండో భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఇప్పటి వరకు 55 మంది చనిపోయినట్లు సమాచారం. అయితే మృతుల సంఖ్య అంతకు అనేక రెట్లు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. మయన్మార్లోని ఆసుపత్రి శవాల దిబ్బను తలపిస్తోంది. పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా రికార్డయింది. మయన్మార్లోని సాగింగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతు నుంచి భూకంపం సంభవించినట్లు అమెరికా భూభౌతిక విభాగం ప్రకటించింది. భూకంపం ధాటికి మయన్మార్లో అనేక ఎత్తైన భవనాలతో పాటు మాండలే నగరంలోని ఐవా ఐకానిక్ వంతెన నదిలో కుప్పకూలింది. మాండలే, సాగింగ్ నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగినట్లు రెడ్ క్రాస్ ప్రకటించింది. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకంగా మారినట్లు తెలిపింది. మయన్మార్లో చాలా చోట్ల గుళ్లు, గోపురాలు కుప్పకూలాయి. కొన్ని చోట్ల వంతెనలు కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాజధాని నేపిడాలో రోడ్లు బీటలు వారాయి. కొన్ని చోట్ల భారీగా పెచ్చులు లేచాయి. చాలా చోట్ల దెబ్బతిన్న రోడ్ల మధ్య వాహనాలు చిక్కుకున్నాయి. దీంతో అందులోని వారు వాహనాలు దిగి పరుగులు పెట్టారు. 2021లో జరిగిన సైనిక చర్య తర్వాత నుంచి మయన్మార్లో సైనిక పాలనలో ఉంది. స్థానిక రేడియోలు, టీవీలు, ప్రింట్, ఆన్లైన్ మీడియాపై మిలిటరీ పాలకుల ఆంక్షల కారణంగా అక్కడి నుంచి సమాచారం అందటం ఆలస్యమవుతోంది. ఇంటర్నెట్ వాడకంపై కూడా ఆంక్షలు ఉన్నాయి. మయన్మార్లోని 6 రీజియన్ల పరిధిలో అత్యవసర పరిస్థితి విధించిన సైనిక పాలకులు మానవతా సాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని అర్థించారు. థాయిలాండ్లో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో భూకంపం సంభవించింది. ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భూకంపం తీవ్రత 7.3గా నమోదు కాగా పలు భవనాల్లో అప్రమత్తం చేస్తూ అలారం మోగడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల ప్రభుత్వ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 3 కార్మికులు మృతి చెందగా మరో 90 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భూకంపం సంభవించినప్పుడు నిర్మాణంలో ఉన్న భవనంలో 300 మందికి పైగా కార్మికులు పనిచేస్తుండగా పలువురు తప్పించుకున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు తక్షణం వైద్యం అందించేందుకు సమీపంలోని ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున సహాయక చర్యలు జరుగుతున్నట్లు చెప్పారు. ఓ భారీ భవంతి పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్లోని నీరు జలపాతంలా జారింది. థాయిలాండ్లోని అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోగా పలుచోట్ల రహదారులపై చీలికలు ఏర్పడ్డాయి. బ్యాంకాక్ విమానాశ్రయంలో కూడా ప్రకంపనలు రాగా అక్కడి నుంచి విమాన రాకపోకలు నిలిపేశారు. భూకంపం సంభవించే సమయానికి అక్కడ ఉన్న ప్రయాణికులు ప్రాణాలు అరచేత పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. మయన్మార్, థాయిలాండ్లలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆయా దేశాల అధికార యంత్రాంగాలు సహాయ చర్యలు ప్రారంభించాయి. భవనాలు కూలిన ప్రాంతాల్లో శిథిలాలు తొలగించే చర్యలు చేపట్టారు. మయన్మార్ భూకంపం మన పొరుగు దేశం బంగ్లాదేశ్ను వణికించింది.
రాజధాని ఢాకా, చట్టాగ్రామ్తో సహా పలుచోట్ల ప్రకంపనలు వచ్చాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చినట్లు బంగ్లాదేశ్ వాతావరణ శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం డిఏ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరువు భత్యం 2% పెంచుతూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ పెంపుతో మూల వేతనంలో డిఏ 53% నుంచి 55%కి పెరగనుంది. ఈ నిర్ణయంతో 1,15,00,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ఖజానాపై 6,664 కోట్ల భారం పడనుంది. ఇదే సమయంలో నాన్ సెమీ కండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు 22,919 కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీని ప్రోత్సహించే తొలి పథకం ఇదేనన్నారు. ఈ పథకంతో 59,350 కోట్ల పెట్టుబడులను రావడం సహా 91,600 మంది ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. 4.56 లక్షల కోట్ల ఎలక్ట్రానిక్స్ భాగాల ఉత్పత్తికి దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి వివరించారు. ఈ ఏడాది ఖరీఫ్కు ఫాస్మటిక్, పొటాసిక్ ఎరువులపై 37,216 కోట్ల సబ్సిడీని ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇళ్ల స్థలాలు లేని అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కలెక్టర్లని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా అవసరమైన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. పైలట్ గ్రామాల్లో ఎంపికైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, బేస్మెంట్ పూర్తి చేసిన వారికి వెంటనే తొలి విడతగా ₹1,00,000 చెల్లించాలని స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. ఎండాకాలంలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్లు వారంలో 3 రోజులు గ్రామాల్లో పర్యటించాలని తెలిపారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా, బోర్లు, హ్యాండ్ పంపుల మరమ్మతులపై వెంటనే దృష్టి పెట్టాలని సూచించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రులు తెలిపారు. మడికొండ డంపింగ్ యార్డు సమస్యకు వారంలో తాత్కాలిక పరిష్కారం చూపించి ఆ తర్వాత శాశ్వత చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవిని మంత్రి పొంగులేటి ఆదేశించారు. వరంగల్, కరీంనగర్ రహదారి ప్రాంతంలో శాశ్వత డంపింగ్ యార్డు కోసం 150 నుంచి 200 ఎకరాలు సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. భద్రకాళి చెరువు పూడికతీత పనిని వర్షాకాలంలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీ పనులపై అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని మంత్రులు సూచించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ మేరకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానమిచ్చింది. కృష్ణా నదీ జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం న్యాయస్థానంలో ఉందని కేంద్రం పేర్కొంది. కోర్టు వివాదం దృష్ట్యా జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదని జలశక్తి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జాతీయ హోదా కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలను 2024 డిసెంబర్లోనే తిరిగి పంపినట్లు లోక్సభకు స్పష్టం చేసింది. రైతులు సేంద్రియ పద్ధతిలో పసుపు పంట పండించేలా తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ హితం, ప్రజారోగ్యం దృష్ట్యా అందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీ మంత్రి తుమ్మలని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్గానిక్ పద్ధతిలో పసుపు పండించినట్లయితే ఆ పంట ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుందని ప్రస్తావించారు. అందువల్ల రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రోత్సహించాలని బోర్డు కార్యదర్శిని కోరారు. అత్యధిక కుర్కుమిన్ ఉండే నాణ్యమైన పసుపు విత్తనం రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. పసుపు పండించే రైతులు, ఎగుమతి చేసే ట్రేడర్లకు మధ్య వారధిగా పనిచేసి అంతర్జాతీయ మార్కెట్కు తెలంగాణ పంట ఉత్పత్తులు ఎగుమతి అయ్యేలా చూడాలని తుమ్మల కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో ఈ నెల 30న సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 30న జరిగే సీఎం సభాస్థలిని అధికారులతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. జాతీయ స్థాయి కార్యక్రమం అయినందున పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి విజయవంతం చేయాలని సూచించారు.
దాదాపు 45,000 నుంచి 50,000 మందితో కార్యక్రమం జరుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఆ ముగ్గురు పిల్లలు అప్పటి వరకు ఆడుతూ పాడుతూ సంతోషంగా గడిపారు. ఏం జరిగిందో తెలియదు, నిద్రలోనే విగత జీవులుగా మారారు. ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారుల తల్లి కూడా ఆరోగ్య పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషాహారం వల్లే ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రాఘవేంద్ర కాలనీలో నివాసముంటున్న చెన్నయ్య, రజిత దంపతుల ముగ్గురు పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. విషాహారంతో రజిత ఆరోగ్య పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లికి చెందిన చెన్నయ్య ఉపాధి కోసం కుటుంబంతో అమీన్పూర్లో ఉంటున్నాడు. ఆయన వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా, అతని భార్య ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో భార్యాభర్తలతో పాటు ముగ్గురు పిల్లలు ఇంట్లోనే భోజనం చేశారు. చెన్నయ్య అన్నం పప్పు తిన్నాడు. భార్య, ముగ్గురు పిల్లలు పెరుగన్నం తిన్నారు. భోజనం తర్వాత చెన్నయ్య ట్యాంకర్ నడిపేందుకు చందానగర్ వెళ్లాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వచ్చాడు. రజిత తలుపు తెరవగా పిల్లలు నిద్రపోతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో రజితకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో స్థానికుల సహాయంతో ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. ఆ తర్వాత పిల్లలను పరిశీలించగా అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు గుర్తించారు. పెరుగులో ఏమైనా విషపదార్థం కలిసి ఉండటంతో పిల్లలు మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. తండ్రి చెన్నయ్య పప్పన్నం తినడంతో అతనికేమీ కాలేదు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కనుక ఏం స్పెసిఫిక్ ఫ్యాక్ట్ అన్ని యాంగిల్ మనం కెమెరా కొంచెం ఫోన్ అలా ఫోన్ వస్తుంది. కూతురు రజితతో అల్లుడు చెన్నయ్య గొడవ పడేవాడని, రెండో పెళ్లి అని తెలిసినా పెళ్లి చేయడం మేం చేసిన పొరపాటని రజిత తల్లి పార్వతమ్మ చెబుతోంది. రెండో సంబంధం ఇచ్చినందుకు శిల్క అడిగినాము. నీ శిల్క నీకేముంటుంది, నా బిడ్డ పేరు ఎక్కంగానే ఆగమవుతుందా, నా బిడ్డ తీసుకొని పోతుందా, నీకేముంటుంది కదా శిల్క అని నువ్వు చేస్తానన్నందుకు చేసినామని అన్నాం సార్. అన్నాక చేసి కడుపు తీపిస్తానంటే ఒక సారా మడ్డం వచ్చి ఏమన్నా కదా కడుపు తీసి ఎందుకు తీపిస్తావు చెన్నయ్య, నువ్వు కడుపు తీపియొద్దు, ఇంట్లో కోరి మీరు ఇంట్లో కోరి అని నన్ను నా బిడ్డని ఇంట్లో తోలింది. ఆ మేడం తోలి ఆయనతో ఏం సమానం చెప్పిందో 7 గంటలకు మళ్ళీ వచ్చి 6 రోజుల దాకా జడం పెట్టుకున్నాడు నాతోని, నా బిడ్డతో నాకుతో జడం పెట్టుకొని ఆయన సంది గొడవ జరగబడితే పోయిన సంవత్సరం దాకా లెస్స గొడవ జరిగితే అట్టే ఓర్చుకున్నది. ఇక అట్లా అమ్మ అయింది అంత అయితేనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, అమ్మ మసలు జరుగుతాయి మోడని తానని అన్నది. నాకు 2:30కు మా ఇంటి కిరాయి కింద మా కిరాయి అబ్బాయి వచ్చి అందరూ ఇట్లా చిన్నవాళ్ళ భార్య నానా పరిస్థితి ఉంది, పిల్లలు చనిపోయిందని చెప్పి ఏడుస్తున్నాడు, ఒకసారి మీరు రండి అని చెప్పారు. ఇమీడియట్గా 2:30 అట్లా 2:30 నేను వచ్చి చూస్తే చిన్న బాగా పెట్టుకుని ఇక్కడ ఉన్నాడు. ఏమైనా చిన్న అంటే మా పిల్లలు చచ్చిపోయిన సార్ ఎట్లా ఏమైనా సార్ పెరుగన్నాం అది అవుతున్నాం, ఇమీడియట్ నా భార్య బతకాల సార్ అంటే నా కారు ఇచ్చి నా కారులో పంపించిన తర్వాత చూస్తే అక్కడ లోపల చూస్తే వాళ్ళు చనిపోయారు. ఇక్కడ ఏమీ దొరకదు. అప్పటికల్లా మేము అన్నింటి కూడా ఫోన్ చేసినాం. ఆ పోలీసు వాళ్ళు వచ్చి నరేష్ గారు వచ్చారు, డిఎస్పీ గారు వచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కొట్లాడుకున్నట్లు కానీ ఏమున్నట్లు అసలు ఇంకా అమ్మాయినే ఉన్నారు సార్. నిజంగా పడితే అసలు మాకు చాలా కాన్ఫిడెంట్ అమ్మాయి కానీ ఆయన ఉన్నారు, భార్య పడుతుంది కదా, అసలు ఎంత బాధ అవుతుందంటే వాళ్ళ ఇంటి పరిస్థితి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంది? ఆర్థిక వాళ్ళకి ఊళ్ళో పొలం ఉందంట, కాకపోతే అన్నదమ్ములు 6 మంది వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఓ నియర్ నుంచి మాట్లాడతారని కూడా చెప్పి. చిన్నారుల తండ్రి ఒక్కడే పప్పుతో అన్నం తినడం, భార్యా పిల్లలు పెరుగన్నం తినడం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. తనతో పాటు చిన్నారులకు తల్లి విషాహారం ఇవ్వడం వల్లే ఈ ఘటన జరిగిందా అనే విషయాన్ని సైతం పరిశీలిస్తున్నారు. చిన్నారుల మృతికి కుటుంబ కలహాలేమైనా దారితీశాయా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
క్రీడల్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సదా సన్నద్ధంగా ఉంటుందని సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన 4వ కియో నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి హాజరయ్యారు. గత ప్రభుత్వాలు క్రీడలను చిన్నచూపు చూశాయన్నారు. సీఎం కప్ లాంటి పోటీలను నిర్వహించి గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల్ని వెలికితీస్తుందన్నారు. ఆత్మరక్షణ విద్యను చిన్నతనం నుంచే అందరూ నేర్చుకోవాలని సూచించారు. బడ్జెట్లో క్రీడలకు 465 కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి సాట్ చైర్మన్ శివసేనారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం క్రీడాకారులకు మంచి ప్రోత్సాహకాలు ఇస్తుందని, అందుకు తానే నిదర్శనమని నిఖత్ జరీన్ పేర్కొన్నారు. కరాటే ఇండియా ఆర్గనైజేషన్ మంత్రి పొన్నంతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్కు గౌరవంగా బ్లాక్ బెల్ట్ అందజేశారు. గెలిచిన క్రీడాకారులకు అతిథులు బంగారు పతకాలు అందజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం బీవైడీ ఇప్పుడు రాష్ట్రానికి రావడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారీ పెట్టుబడితో తమ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు బీవైడీ సంస్థ ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. సుమారు $10 బిలియన్ పెట్టుబడి తెలంగాణలో పెట్టాలని బీవైడీ, వొలెక్ట్రా సంస్థలతో 2022-23లో పలుమార్లు చర్చలు జరిపామని తెలిపారు. అయితే చైనా పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధాన పరిమితులతో ఆ నిర్ణయం వాయిదా పడిందని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే ఇటీవల భారత ప్రభుత్వం సరళీకృత విధానాన్ని అనుసరించడంతో ఆ పెట్టుబడి తిరిగి తెలంగాణకు వస్తోందని పేర్కొన్నారు. బీవైడీ వంటి ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ సంస్థ తెలంగాణలో పెట్టుబడి పెడుతుందంటే అది బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన ఎలక్ట్రిక్ వాహన విధాన ఫలితమేనని స్పష్టం చేశారు. దేశ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తెలంగాణను కేంద్ర స్థానంగా మార్చాలనే లక్ష్యంతో పక్కా ప్రణాళికతో పనిచేసినట్లు వివరించారు. వినూత్నమైన ఈవీ పాలసీ, ఈవీ సమ్మిట్, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు, ఫార్ములా ఈ నిర్వహణ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. గత 3.5 ఏళ్లుగా బీవైడీ సంస్థ పెట్టుబడి, దాని తయారీ ప్లాంట్ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మండలి సమావేశాలను కేవలం రాజ్యాంగ బాధ్యత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రహసనంలా నిర్వహించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆరోపించారు. సర్కార్ వైఫల్యాలను బడ్జెట్ సమావేశాలను ఎండగట్టామని, ప్రధాన ప్రతిపక్షంగా తాను బాధ్యత సమర్థంగా నిర్వహించినట్లు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసానికి చిరునామాగా అభివర్ణించారు. ప్రశ్నించేందుకు ఉన్న అన్ని అవకాశాలను బడ్జెట్ సమావేశాల్లో ఉపయోగించుకున్నామని, రైతులు, అన్ని వర్గాల సమస్యలు, గ్యారంటీల విషయంలో వినూత్నంగా నిరసన తెలిపినట్లు ఎమ్మెల్సీ కవిత చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల పోరాటంతో 12 నెలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.